తిరిగి కాళ్ళు పడిపోయా కన్ను నొక్కపోయా కాణా రాకపోతే అదే పట్లాలనక పల్లెలనక పెర్ణాలనక చేతుల హ్యాతర్లనక అదే కన్నులనక ముందులనక అదే ಎಲ್ಲ ಸಾಂತ దిగాల అదే
చేయడు నా ఊపు గురించి నీకు చెబుతాడు. అదే నీది అర్థం చేసుకున్న రోజుల్లో ఈ అత్తకు చూపించా. ఇప్పుడు నీకు చూపిస్తా చూడవే. నా లోటుపాటు సంసారం అది చూడులో ఉన్నది కాలం. తను పట్టుకుంటే భయమేం, అది ఐరని కాలం.
ఎట్లా తాగాను అనుకున్నాను. అరే ఎట్లా తాగావు మామాజీ? అరే పరుపు మీద పడుకోబెడితే మెత్తగా నలిగిపోతాడని కింద గోడి బట్టలు కేసి పడుకోబెట్టాడు. ఆ పప్పు గట్టిలాగా మామ గోల్ పట్టు వచ్చింది. అరే కానాకి తింటే జర వటానికి తెస్తాడని రాగి సంగడికి ముద్దలు ముద్దలు కలిపి పెట్టాను. అరే ఎట్లా తాగి నీకు నిఘా కట్టిస్తే లేకుండా చేస్తారా అబ్బా? అరే మామాజీ బియ్యం కూర్చో కదా రావడానికి వచ్చింది. అరే నాది బేటి ఆదామి నాది మమ్మల్ని సిద్ధులు ఎక్కడ ఉన్నా జల్దీ వెళ్ళి తీసుకురా. అరే జల్దీ తెచ్చుకో. అరే తీసుకురాకపోతే ఇది జమాలు తీస్తాండి. నాది మమ్మల్ని నా బేటి ఆదామి నాది మమ్మల్ని సిద్ధు ఎక్కడ ఉన్నా జల్దీ తీసుకురాకపోతే నీ జమాలు తీస్తాండి. లైట్ అడ్డం వస్తున్నాడు కొద్దిగా కింద వండుకున్నా ఆయన చక్కగా ఇటు వండుకున్నాను. ఎవరైనా దానికి అడ్డంగా పడుకున్నాడు, అయ్యో ఉన్నాడు పోయాడు.
ఏమంటాడు ఎవరయ్యా నువ్వు రేవులో తాడి చెట్టులాగా ఎలా జగలు వస్తున్నావు అరే దీనికి అమ్మంటారు అరే దీనికి అమ్మంటారు గడ్డం అరే దీనికి అమ్మంటారు మనుషులు ఈడు ఎవడయా అరే ఇది దీనికి దీనికి కలిసి ఎట్లా అవుతారా నిరపదక్క కట్టారే పెడతా అట్లా ఉంటావు అరే అయ్య మొక్క చూడట్టు వాళ్ళ మేనమా మొక్క కర్ర మొక్క ఉంటుంది అరే అయ్య మొక్కం చూడు వాళ్ళ మేనమా మొక్క కర్ర మొక్క పుట్టింది అరే నాది చూడు మారా అయిపో మధ్య విరుగుతాయి నీ అగాదిగా చూసేదయ్యా అరే నాది జర జర చేయి మారా ఓహో చేయి చూడమంటావా అది మారా ఏది సైబు ఏడుగొండల వెంకటరమణ ఎగువ తిరుపతి శ్రీనివాసుడు అలివేలు మంగమ్మ తల్లిల తిరుగొండ అంకమ్మ తల్లిల గదవాడ దుర్గమ్మ తల్లిల రాము తప్పిన వరము దప్పడు శ్రీశైలంలో మల్లికార్జునుడు మహానందిలో ఈశ్వరుడున్నాడు మధ్యలేటి నరసింహుడున్నాడు చెన్న చేతవ వాకు తప్పిన వరము దప్పదు ఇంటి దేవుడు వీరుడున్నాడు రామదేవుడు రాముడున్నాడు ఊరి దేవత పోలేరమ్మ ముదుగోల ఎల్లమ్మ తల్లిర వాకు తప్పిన వరము దప్పదు అదే నాది చేయి చూడమంటే అదే దేవతకి కొడతాడు చెయ్యకి కొడతాడు అదే నాకు కావరా ఏ సాయిబు మా దేవతల్ని బలవందే మాకు వాకు రాదయ్యా అదే దేవతలు కొడతావు చెయ్యాక నాకు కావరా అదే నాది చూడు మారం ఏ సాయిబు నీరు చూసేదయ్యా అరే నాది చూడు మారం నువ్వు చేయుదనమాట అది మారం చేతులకేమి బాగా ఉన్నది అదృష్టరేఖ బాగా ఉన్నది అన్నం పెట్టే దాతలున్నారు ఆయుధంపై తొంగితున్నది నీకు వచ్చిన పడవలేదురా ఇంతగల ఈ తలము లోపల కామ సిగ్గులే జరుగుతున్నది ఏమి సిగ్గులని అడుగుతుంటే సాధువు గారిని చెప్పమందుగా తందువ తందువ నాలుగు కాళ్ళ జీవితందువ రాజు కంటే మరి అక్కమ్మ దూకుల అమ్మ కంటే మరి అమ్మ దూకుల నాలుగు కాళ్ళ జీవి కంటే మరి పురుగు దూకుల ఇంతకల్లా ఈ జీవి కోసమే ఎదుగుతుంది తొడులు చెప్పే సాధులమయ్యా రామనందన సీతారామ ఉన్నది ఉన్నట్లుగా చెప్పు రామనందన సీతారామ నీ చేయి చూసేదేం సాయిబు అచ్చా చెప్ప మారం నేను చేయి చూసేదేం సాయిబు నీ మొఖం చూస్తేనే కనపడుతుంది అరే నాది ముఖం చూసి ఏమి కాపాడుతుంది అదేనయ్యా కళ ఏమి కాదు అదేనయ్యా దరిద్రం కళ నీ కర్మ పట్టింది సాయిబు అరే నాకు కర్మ పట్టిందా అరే వెనక పట్టిందా ముందు పట్టిందా ఎప్పుడు పట్టేదా వెనక ముందు పట్టిందా నీ ఒంటికి పట్టింది కానీ అరే వెనక పట్టిందా ముందు పట్టిందా అరే ఎప్పుడు పట్టింది ఎక్కడ పట్టింది నీకు రెండు ఇల్లునే సాయిబు అరే మనిషి ఉంటే అరే ఇల్లు లేక వాటిలో లేక ఎట్లా ఉంటారా ఉందా లేదా అరే ఉంది మనం ఆ ఇంటిల మధ్యన ఒక యాప్ పెట్టిందా సాయిబు అరే ఈడి ముఖం చూడాలి ముఖం ఉందా ఉందా లేదా అరే ఉంది మనం ఆ యాప్ చెట్టు కింద ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల సమయం నువ్వు మంచం వేసుకొని పడుకున్నావు సాయిబు అరే ఈడు ఎవరు ఎంత దండకాయ మొఖానికి కూర్చాడు అరే ఇల్లు ఉంటే చెట్టు లేక పొట్ట లేక
పండుకోక కూకోక ఎలా ఉంటారా పడుకున్నవా లేదా? అరే పడుకోను మేడం. మీ ఇంట్లో మోపిల్లు ఉందా సాహెబు? అరే ఇల్లు అని ఉంటే ఇల్లు లేక ఎరుకు లేక ఎట్లా ఉంటాడా? బాగా తల్లి ఇంట్లో ఆడపిల్లు ఉందా సాహెబు? సాధారణ పిల్లలు ఉన్నాయి మేడం. ఆ రెండు కీసులు ఆడుకునే సమయంలో నువ్వు చూసావు సాహెబు? అరే కీసులు అరే సాధుది ఇది కావాలి. ఏం సాహెబు? అరే కీసులు ఆటరా అదేనయ్యా ఇది. అరే హస్త చెప్పాము. అదే నాది కర్మ పోవాలంటే ఏమి చేయాలా? కొన్ని వస్తువులు పడతాయి సాహెబు. అరే ఏమి వస్తువులు పడతాయి జల్దీ చెప్పు. చెప్తా ఎందుకో. అరే జల్దీ చెప్పు మారా. నల్ల కోడి పెద్ద కావాలి రామనందన సీతారామ. బాల చిట్టెడు బియ్యము కావాలి రామనందన సీతారామ. సీతారాయ్ కావాలి రామనందన సీతారామ. కోరుకులముల గంగాయ్ కావాలి రామనందన సీతారామ. ఈ తుమ్మనాకు తమ్మిడి వద్దు రామనందన సీతారామ. కోరుకులముల దారము కావాలి రామనందన సీతారామ. ఎన్ని తాయతు ఒకటి కావాలి రామనందన సీతారామ. అరే సాధుది ఇది కావాలి. ఏం సాహెబు? అరే నీది సొమ్ము నాకు పైసా వద్దన్నావు. అరే నెలకి మురికి కావాలన్నావు. ఏకు బుడ్డి దారు కావాలన్నావు. సాడి చిత్రం శ్యామకి కావాలన్నావు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇవ్వకపోతే నీ కన్నట్లా పోయింది సాహెబు. అరే ఇయ్యనాక ఏమన్నా కావాలా? ఇంకా కొన్ని వస్తువులు పడతాయి బిడ్డ. అక్కడ ఉన్నాయనుకో. ఆరుమూల కోరగొట్ట రామనందన సీతారామ. అరే సాధుది ఏ సాహెబు? అరే నీది మీద కప్పను 6 మూల కోర పట్టింది దేనికోయా? సాహెబు మర్యాదగా మాట్లాడు. నా నన్ను ఎట్లా కప్పుతావా? 3 మూల జాన్ దగ్గర నీ మీద కప్ప సరిపోదు కదా. నా మీద కప్పడు కదా సాహెబు. నీకు అర్థం కాలా? కాకపోతే మీ మామూలు కూడా మూడు చూసుకోవడానికి అరే మీ ఇంట్లో బొమ్మనేసి ఆ బొమ్మకు ఈ గొడ్డను చుట్టి ఓంగుండం దాల్చి ఓంగుండం ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద 4 పక్కల 4 వరహాలు రామనందన సీతారామ. మధ్యలో నా పాటిక పెట్టు రామనందన సీతారామ. తూర్పు ఇంట్లో నీవే ఉంటూ రామనందన సీతారామ. పడమటింట్లో నేనే ఉంటా రామనందన సీతారామ. ఇరుగు పొరుగు తప్పకు రామనందన సీతారామ. ఈ దుమ్ము నాకు తమ్మిడి వద్దు రామనందన సీతారామ. అరే ఇరుగు పురి వాళ్ళు చేసి ఏమవుతుందా? ఈ కర్మపోతు సాహెబు. అరే చెప్పండి కదా. అయితే ఏంటి సాహెబు ఎక్కడ తిరుగుతున్నావు? అరే నాది కడుపు పోయాను కదా. అరే ఏం చేస్తాం? ఇవన్నీ ఓమండం వేసి కాల్చి బూడిద చేసి తాయితలు పెట్టి నీ రెట్టగైతే సాయిబు చట్టమతిలో మఠంలో పడతావు. అచ్చా చెప్పమా. అయితే ఏం సాహెబు ఎక్కడ తిరుగుతున్నావు? అరే నాది కడుపు పోయాను మాట. ఎవరు చూడండి అయ్యా కడుపు పోయిందంటే ఏంది? ఎవరైనా చూస్తే నవ్వుతారు కానీ ఎవరినిందా? నీ కడుపు పోవడం ఏంది సాహెబు దరిద్రంగా? అరే నాది కడుపు వాడు పోయాడు కదా. ఎక్కడన్నా ఆడవాళ్ళకి పోవాలి కానీ. అరే నాది కడుపు వాడు పోయాడు కదా. ఓ నీ కొడుకు పోయాడా? అట్లా చెప్పు సాహెబు. ఎట్లా పోయాడు? ఎట్లా పోయాడు సాహెబు? అరే ఇటు ఉన్నాడు చూడు. ఇటే ఉన్నాయా నీ పొందా? అరే ఈ మొక్కలు చూడు. అరే
బెండకాయ ముఖం పుట్టింది. అదే ఇక్కడ ఎర్రకప్పు బండి చక్రం ఒక వస్తాడు. ఓహో సూర్య భగవానుడా. అదే వాడికి చూసి ఈడికి లేచి వాడికి చూసి ఈడికి లేచేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అదే వాడికి చూసి ఈడికి లేచి వచ్చా మాట్లాడతాడా రామంటాడా? అదే రావున్నాయి భీమున్నాయి ఇష్టంటాడా? అదే చెట్టులో గౌరవం. అయితే నేను పుట్టించిన బ్రహ్మదేవుడికి పొద్దుల్లో గమ్మము గమ్మమంటాడు. వాడికి మనకి అసోక్యం చెప్పదు. నేను ఇట్లా వచ్చాను. అయితే ఎట్లా అదే ఎక్కడ ఉంది చూడు. ఇక్కడే ఉంది నీ తలకాయ. అదే కింద కెత్తమ్మ కాదు పైన పెద్దవాడు బ్యారేజా? అది మాట. అదే దబాకి వెళ్ళాడు. అదే చెత్తకి చూసా. అదే నాకు దంతాడు, నీకు దంతాడు, నీ మామూలు దంతాడు, నీ తాత దంతాడు. మరి కనిపించాడా? అదే కనిపించలేదా? మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు? అరే అక్కడ ఉంది చూడు నీది అమ్మ. ఈ పగిలిపోయింది. అక్కడ బొమ్మ ఉంటుందయ్యా. అదే ఈడి అంత కాకి మొహం పుట్టింది. అదే నీది అమ్మ బండి చక్రం ఒక ముక్కు పోగేసుకొని ఉన్న తోడ. ఓహో కనకదుర్గమ్మ తల్లా. అది మాట. అట్లా చెప్పు సాయిబు, నీ దొరకమంటే అల్లాడిపోతున్నా. అక్కడికి వెళ్ళావా? కనకదుర్గ అని అడిగాను. చెప్పిందా? అదే చెప్పలేదా? పీరు నీది దాంట్లో నాది దగ్గరకు రాలేదు. చదువుకునే చాలా అన్నాడు. ముడ్డు మీద అనాల్సింది. అరే అక్కడి నుంచి పడ్డావా? ఓహో నడువులు ఎదగలా? అదే నడువు నాకు ఇరుతాయంట, నీకు ఇరుతా, నీ మామూలు ఇంతలా కడుపు వేసుకున్నాడు బాగుంటుంది. ఓహో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు సాయిబు. అదే ఇక్కడ కొండ మీద కొండ కొండ మీద కొండ అసలు తెలవదు. సరిగ్గా చెప్పు సాయిబు. అదే ఇక్కడ మీరు ఉదయానికి మీరు గాడిలో వెళ్తారు చూడు. అదే గాడిలో వెళ్ళి ఆయన మీది మామూలు గుండు పెట్టించుకొని మూడు పెట్టించుకుంటారు చూడు. సాయిబు కాదు, మా మామూలు 3 పెట్టించుకునేదేందయ్యా? అదే 3 నామాలు పెట్టించుకుంటారు. ఓ అది తిరుపతి అంటారు సాయిబు. అల్లాడి పెట్టున్నావుగా. అదే ఎక్కడికి వెళ్ళా? అదే వెంకటేశ్వర అయ్యా. సాయిబు మా దేవుడిని పట్టుకొని అరేవరి అంటావేందయ్యా? అదే ఈ ముఖం చూడు, పెద్ద ముఖం కర్రె ముఖం పుట్టింది. అదే వెంకటేశ్వర అంటే అదే బీబీ లంచారి మాది ఆడపడుచువా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు? అదే అక్కడి నుంచి అదే ఖమ్మానికి వచ్చావు. అక్కడ దొరికాడా? అక్కడ కనిపించలేదా? అక్కడి నుంచి మార్కాపురం వచ్చాను. అదే ఎక్కడ ఉంది చూడా? ఎక్కడే ఉన్నాయా నీ బొంద? అదే ఎక్కడ పాటి కోసలో కొట్టుందా? ఉంది. ఆయన కొట్టు ఇంత లావు ఇంత పొడుగు నల్లగా ఉందా చూడ. సాయిబు ఎంత లావు ఎంత పొడుగు నల్లగా ఉండేదేందయ్యా? అదే మీరు ఉదయానికి లేచి తుమ్మిస్తుంటారు. సాయిబు ఈ విమానం మూత మోగింది. ఆయన ఏ రూపాయి తీసుకునేదేందయ్యా? ఆయన ఏ రూపాయి చేపలకి గుంచుకుంటారా? ఓహో అది వెనకటం మానికంటారు సాయిబు. అదిగో అది మానదు. దానికి సగానికి 20 అవ్వా. అదే తవ్వ కాదు, నీ ఎవర కాదు, జర్ర కిందికి అదే జర్ర కిందికి మారాలి. అర్థ అదే జర్ర కిందికి మారాలి. యుద్ధ అదే చెప్తాను. ఓ యుద్ధులను కోసం చెప్పలా అది మారాలి. కనిపించారా? అదే కనిపించలేదా? మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? అదే ఖమ్మానికి వెళ్ళాను. అక్కడ కనిపించారా? అదే ఖమ్మంలో చెక్కలేదు. అదే మార్కాపురం వచ్చాను. మార్కాపురంలో కనిపించారా సాయిబు? అదే మార్కాపురం నుంచి ఎర్రపాలెం వచ్చాను. అక్కడన్నా కనిపించాడా? అక్కడ కనిపించలేదా? అక్కడ కనిపించాడయ్యా. అదే మార్కాపురం నుంచి ఎర్రపాలెం వచ్చాను. అక్కడ కనిపించాడా? అదే అక్కడ కనిపించలేదా? అదే ఎర్రపాలెం నుంచి పొల్లం చెరువు వచ్చావా? పొల్లం చెరువులో కనిపించాడా సాయిబు? అదే అక్కడ కనిపించలేదా? అదే పొల్లం చెరువు నుంచి తెల్లగట్టు. సాయిబు పొల్లం చెరువులో మఠం ఉంది. అక్కడ ఆ మఠంలోనన్నా చూసావా? అదే అక్కడ కనిపించలేదా? చూస్తే
కదా సాహెబు కాను అక్కడి నుంచి ముట్టుకుని వచ్చానా అక్కడ కనిపించాడా అదే ఎక్కడ నాది నీకు తగిలదా ఏ సాహెబు నీకు ఏముకు విమానం మోత మోగింది జాగ్రత్తగా మాట్లాడు అదే మాకు నాక తిరగదు అయితే సాహెబు ఇంతకీ ఇదే ఊరు అదే మాది మిడినాలం అంటారు విడిమేళమా నడమంత్రం సరైన చెప్పు సాహెబు అదే ముడుమాల అంటారు నాకు తిరగదు ఓహో ముడుమాల అటు అది మారం అయితే నీ కొడుకు పేరేంది సాహెబు అదే నాది బేటా పేరు అదే సిద్ధుడు అంటారు ఓహో సిద్ధుడు తండ్రిగా అటుగా అదే మారం ఆ లేత ప్రాయమున అంత గాఢ భక్తి వినయం విధేయత కలిగిన కన్న కుమారుణ్ణి నువ్వు అంత అదృష్టవంతుడివి అదే భక్తి మాట అంటావు అదే నాది బేటా చూపించమంటే అదే నాది బేటా చూపించే కదా పుణ్యం పుట్టుదా సాహెబు రెండు కాళ్ళ కొడక నా ఈ కొడుకుని చూపిస్తే నాకు పుండు కొట్టలేదయ్యా అదే నీకు పుణ్యానికి పుట్టదా ఓహో అట్లా అంటావా? అయితే నీ కుమారుని చూపిస్తే ఏమిస్తావు సాహెబు అదే పైది కావాలంటే పైది కిందిది కావాలంటే కిందిది మీ మామూలు ఏదైనా ఇస్తావా సాహెబు పైదేంది కిందిదేంది సరిగా మాట్లాడు అదే పైది అంటే టోపి అదే కిందిది అంటే సొల్లవా నాకు అక్కర్లేదు సాహెబు అదే ఏది కావాలా నాకు డబ్బులు కావాలి అదే డబ్బు మాటకేమి అదే ఇటు నుంచి 10 కట్టలు ఇటు నుంచి 10 కట్టలు మీ మామూలు నలుగురు పక్కన లెక్కేస్తామన్నారా పీకి ఓహో పెద్ద వ్యాపారం అనుకుంటే సాహెబు అది పెద్ద బడ వ్యాపారం బంగారు వ్యాపారమా అదే మా తాక్షి అనుకుంటే సాహెబు అది పెద్ద బడ వ్యాపారమా బంగారు వ్యాపారమా అదే మా తాక్షి పాతకొట్ట వ్యాపారమా ఏం వ్యాపారమా అదే మా అయ్యకి ఎత్త వ్యాపారమా అదే నాకు తెలవదు ఇనుకొట్ట వ్యాపారమా అదే నాకు తెలవదు అదే పెద్ద బడ వ్యాపారం చేశామా ఇంకేం వ్యాపారం సాహెబు అదే ఉల్లు పొట్టు వ్యాపారం చేశాం చేదు చేపలకి వ్యాపారం చేశాము దూది పరుపులకి వ్యాపారం చేశాం దాంట్లో ఏం తెచ్చింది లాభం అదే దాంట్లో కట్ట వచ్చాను ఇదే వ్యాపారం పెట్టావు సాహెబు అదే ఇంగి వ్యాపారం చేశాను దాంట్లో ఏం తెచ్చింది లాభం దాంట్లో కట్ట వచ్చాను ఇంకేం వ్యాపారం పెట్టావు అదే లంగా వ్యాపారం చేశాను అప్పో దీంట్లో ఎంత వచ్చింది సాహెబు లాభం అదే ఇంగిలోకి లంగా అయిపోయాను అబ్బా, 70 పోయినా కదా సాహెబు అది మా హాయ్. అయితే నీ కొడుకు ఇక్కడ లేడు ఇట్టి చేరున్న కందిమల్లయ్య పాలెమున మఠం దగ్గర ఉన్నాడని అక్కడ భజనకి వెళ్ళిన భక్తులు అనుకుంటున్నారు నేను ఇటే వెళుతుంటిని నా వెను వెంట రమ్ము చాలా నందామయ్య గురుడు నందామయ్య ఆనందదేవికి నందామయ్య వచ్చిందయ్య కాలం వచ్చిందయ్య వారి వరదలంతని కాలం వచ్చిందయ్య నందామయ్య గురుడు నందామయ్య ఆనందదేవికి నందామయ్య
ఐరన్ కడతావా ఎట్లాగా సాహెబు ఐరన్ కడతావా నీకు చెప్పలేము సాహెబు మాది ఎదురు మతమా ఈ రెండు చేతులు ఇలా పెట్టి చెప్పాలి జై విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై. అరే ఈడు ఎవడయా ఎంత లావు ఎంత పొడుగు చూసి ఎంత పడతాయా అరే దానికి ఎరగా తీసి చెప్పవా ఓహో విడగొట్టి చెప్పమంటావా అది మాట జై విరాట్ ఎరగా కోహ్లీ ఓటపోయి స్వామి వారికి జై. ఎట్లా ఉంటారా సాహెబు అరే ఈడు ఎవడయా బెండకాయ మొక్కకి కూర్చోడు ఎట్లా ఉంటారా సాహెబు అరే ఈడు మొక్కం కొట్టేదమ్మ కోడి మొక్కం కూర్చోడు అరే వాడు ఎవడయా నల్లగా ఉన్నాడు ఇంకెట్లా ఉంటా అంటే నీ కుమారుడు ఎక్కడ లేడు నా వెనుగంట రమ్ము అరే చల్పోతాడు అరే పులి చేతిలో తిరిగినామంటావు తిరిగామయ్యా పెద్ద యాదంతున్నంటావు పులి చేతిలో తిరిగినా సాహెబు ఆదాంతలేనయ్యా అరే నీవు ఎక్కడెక్కడ తిరిగావు తెలిసి చెప్పు చెప్తా ఇడు సాహెబు కాశీకి పోయాను రామ హరే గంగా చేత మే తెచ్చాను రామ హరే గంగా చేత మే తెచ్చాను రామ హరే కాశీకి వెళ్ళలేదు రామ
గెచ్చి అదే వాడి ముఖం కనుక ముఖానికి అయితే ఎట్లా ఉంటాడేమో చూసాడు. ఎవరో సాధు ముండా కొడుకు వాడు నాకు జ్ఞానం అదే వీడు ఎవరో సాధు ముండా కొడుకు మన వ్యాపారం చూపిస్తాడు మన కుమారుడేనాడా? అదే ఇంటి మనకి లేదు. అదే ఈ నెలలో మేకట్టాడు అదే పేద అదే ఈ నెలలో మేకట్టాడు ఈ కాసాయ పత్రాలు ఈ బుద్ధి లేఖలు ఇది మనకి తగదు నాకు అదే మంది అమ్మ అదే మంది హిందూ మతం అదే వాడికి చెట్టు దేవుడు పుట్టాడు మనకి ఏ వల్ల భగవాన్ ఒక్కడేనా అదే ఆకుల స్వామి అదే మీ మామని రమ్మని పీడిస్తాం హిందూ మతం తెలవీనా మతం హిందూ మతం తెలవీనా మతం వచ్చాయ కోడి మతం పైన పైన పైనే గరుడు పచ్చని మని కొలిచే మని కొలిచే గరుడు వచ్చి ఆ గరుడు వచ్చి మాట వినరా పేట మన అనే డబ్బు తర్వాత తర్వాత ఉత్తముందే నాకు మయ్యం మొదని కొలిచేరు మొదని కొలిచేరు నాకు మయ్యా చేముడకి అరే కదా మనుషులని కాటేస్తారా మాట వినరా పేట రాతి బొమ్మ దేవుడు గుడిలో ఉండే రాతి బొమ్మను రాతి బొమ్మ రాతి బొమ్మ దేవుడు అరే కదా రాతి బొమ్మ దేవుడు మనుషులు రాతలు మారుతారా మాట వినరా అరే నీ డబ్బు తర్వాత ఎక్కడ ఉన్నదా అరే నీకు పెద్ద మామ రమ్మని పీకిస్తా అరే పేద అరే 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 పేద అరే దూచి మోటార్కి పడి ఉన్నది అరే నేను యాక నీది అమ్మ గిరకాక అరే జర అల్లాడిపోతున్నా అరే నీకు డబ్బు చిన్న మామ రమ్మని అరే మన కోవిడ్ చెప్పా అరే జర్రాకు మారా
అక్కా బీబీ ఎంత చెప్పిన వాడు నాటి మాట ఇవ్వడం లేదు. అయితే నువ్వు చెప్పు. నేను కుమారుడు అవడానికి చేసుకుంటున్నాను.
అకే దీన్ని పేట ఏమంటున్నాడు కుమారా రానున్నాడు రానున్నాడు అరే పేట అయినా నీది గురువు అక్కడ చెప్పు అరే అక్కడ వదిలిపెట్టి